హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజైతే బూరెలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో చిట్టి చిట్టి పిల్లలు ఉన్నారా? అయితే మీ ఇంట్లో అయితే ఈ పిండి ఉండిద్ది. అదేనండి, అంగన్వాడీ పిండి. దీంతో అయితే నేను బూరెలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఈ పిండి ఉంటే వేస్ట్ చేయబాకండి. మీరైతే ఇలా బూరెలు చేసేసుకోండి. ఇది వీడియో అయితే మీకోసమే. ఫస్ట్గా అయితే నేను బాలామృతం పిండి ప్యాకెట్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత ఆశీర్వాద్, ఈ రెండింటితో అయితే 1 కప్ బెల్లం వేసి అయితే మనం టేస్టీగా బూరెలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. పదండి మన రెసిపీలోకి. ఫస్ట్గా అయితే నేను 1 కప్ మెజర్మెంట్ కప్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోకి అయితే బాలామృతం పిండి అయితే 3 కప్స్ అయితే నేను వేసేసుకొని ఈ కప్తో అయితే నేను ఆశీర్వాద్ పిండి అయితే 2 కప్స్ అయితే వేసాను. మొత్తం ఇదంతా 5 కప్స్ అయితే నేను యాడ్ చేసేసుకొని ఇదైతే బాగా నేను కొంచెం సేపు అయితే మొత్తం కలిసినట్టుగా మిక్స్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఈ 5 కప్ గాను నేను 1 కప్ అయితే ఆర్గానిక్ బెల్లం అయితే తీసేసుకున్నాను. దీంట్లో పంచదార, బాలామృతంలో పంచదార ఉండిద్దిగా, ఇది 1 కప్ అయితే సరిపోయిద్ది. దీంట్లోకి 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇదైతే బెల్లం అయితే కొంచెం లిక్విడ్ రూపంగా అయితే చాలు, పాకమేం అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం తీసుకున్న పిండిలో అయితే వంట సోడాని అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేయండి. ఇదైతే యాడ్ చేస్తే కొంచెం బాగా అయితే బూరెలు అయితే పొంగుతాయి. ఇది 2 స్పూన్స్ యాడ్ చేసేసిన తర్వాత ఇది అంతా పిండిలో బాగా కలిసినట్టుగా అయితే కలబెట్టుకోండి. తర్వాత మనం బెల్లం లిక్విడ్ అయితే దీంట్లో అయితే కొంచెం కొంచెంగా వేసేసుకొని అయితే స్పూన్తో అయితే కలిపేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే హ్యాండ్స్తో అయితే ఈ పిండిని అయితే బాగా గట్టిగా అయితే కలిపేసుకోండి. కొంచెం లూజ్గా కూడా ఉండకూడదు. గట్టిగా కలిపేస్తే అయితే బూరెలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. కొంచెం లూజ్ అయిపోయిన బూరెలు అయితే మధ్యలో అయితే క్రాక్స్ వస్తాయి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దీంట్లో పంచదార ఉండిద్ది, అదంతా అయితే మెల్ట్ అయిపోయిద్ది. తర్వాత అయితే ఇది మొత్తం తీసేసుకున్నాం కదండి మనం. అయితే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసేయండి. దాంట్లో అయితే హ్యాండ్స్కి, కవర్కి ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టేసుకొని మనమైతే ఇప్పుడు బూరెలను అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక బాండీ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అయితే దీంట్లోకి మనం చేసేసుకున్న బూరెలను అయితే ఒకటొకటిగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు అయితే అలాగే ఉంచేసేయండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే యూటర్న్ అయితే తిప్పేసుకోండి. ఇలా కలర్ బాగా వచ్చిన తర్వాత అయితే ఇలా చూపిస్తున్న విధంగా అయితే బాగా అయితే పొంగిన తర్వాత అయితే కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చిన తర్వాత అయితే దీన్ని అయితే మనం పక్కకైతే తీసేసుకుందాం. ఈ విధంగా అయితే మనం కలిపేసుకున్న పిండిని అయితే మొత్తం చేసేసుకోండి. నాకైతే ఇన్ని బూరెలు అయితే అయిపోయాయి. అంతేనండి, మనం వేస్ట్ చేయకుండా పిండిని అయితే ఇలా అయితే చేసేసుకోండి. ఈ బూరెలు అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. మెత్తగా సూపర్గా, చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మనం బాగా చేసేసుకున్న బూరెలన్నిటిని అయితే ఒక బాక్స్లో అయితే వేసేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే నేను చేసిన బూరెలు అయితే బాగా అయితే వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.